వెల్కమ్ బ్యాక్ టు యూ నందారెడ్డి గారు ఈ పార్టీ ఫిరాయింపులు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి ఎమ్మెల్యేలు అధికారికంగా చేరకపోయినా కానీ కాంగ్రెస్లోనే ఉన్నారు. బట్ కోర్టు దృష్టికి పోయిందో అప్పటి నుంచి వీళ్ళు జస్ట్ దేవుని కండవ కప్పుకున్నాం, మేము కాంగ్రెస్ కండవ మేమే కప్పుకున్నాం, ముఖ్యమంత్రిని ఎవరైనా కలవచ్చు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, దీనికి పీఏసీ పంచాయతీ అయింది, పార్టీ మారలేదన్నటువంటి పంచాయతీ అయింది, ఇక రేపో మాపో వేటు పెడుతుంది, బై ఎలక్షన్స్ వస్తాయి, ఇవన్నీ చర్చలు జరిగినాయి. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అనుకోవాలా? మీ వ్యూ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ పార్టీగా ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఒక నేషనల్ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేలను కలుపుకొని కాంగ్రెస్ పార్టీనే టీఆర్ఎస్ లో విలీనం చేసుకున్నామని ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి ఒక కేసీఆర్. ఇక అంతకన్నా మూర్ఖత్వం ఏముంటుంది? ప్రాంతీయ పార్టీలనే నేషనల్ పార్టీలను విలీనం చేసుకున్నప్పుడు వాళ్ళు వీళ్ళని విలీనం చేసుకుంటే ఇప్పుడు వీళ్ళు విలీనం చేసుకుంటారు. ఇంకొకటి అరే బాయ్ సాబ్ ఇను బాయ్ సాబ్ ఇను అరే మాట్లాడుతూ నీ కేసీఆర్ విచిత్ర కోతి అవుతున్నాడు, తిక్క మాట్లాడుతున్నాడు, ఆ ఫామ్ హౌస్ లో కోటాలు సరిగా అంతలేవు, మంచిగా అందియండి. మీరు ఎందుకు తమాషాలు చేస్తున్నారు? వనాగర్ నలుగురే ఉన్నారు, కేసీఆర్, కేటీఆర్, కవిత, ఈ పార్టీలో ఎవరున్నారు చెప్పండి, ఎవరున్నారు చెప్పు అంటున్నా నేను. ఈ పార్టీ నేనేమంటాను, శ్రీకాంత్ గారు నేనేమంటున్నా, ఎవరున్నారు ఎవరున్నారు చెప్పండి. మాట్లాడితే ఎవరు కాంగ్రెస్ పార్టీ గురించి టీఆర్ఎస్ వచ్చి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వచ్చి ఆ నుంచి బీఆర్ఎస్ వచ్చిన వాళ్ళు ఏ పార్టీలో స్థిరంగా ఉన్న వాళ్ళు ఎవరు సేమ్ యాజిటీస్ ఏమున్నది, ఉన్న లీడర్లే ఉన్నారు, కొంతమంది మినహా. పార్టీలు మారడం వేరు. ఏమంటున్నా, బీ ఫామ్ లో ఒక పార్టీలో తీసుకొని ఆ పార్టీలో గెలిచి ఆ తర్వాత ఇంకో పార్టీలో పోవడమే ఇక్కడ గత 10 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి చర్చలు. ఇప్పుడు పునాది ఎవరు వేసారండి? కేసీఆరే కదా. దానికి ఊతం పోసింది ఎవరు? కేసీఆరే కదా. అక్కడ ఎవరినో ఇందాక తమ్ముడు చెప్పినట్టుగా తలసాని శ్రీనివాస్ యాదవ్ని తీసుకొచ్చి మంత్రిని చేసి అట్లా అనుకుంటే కేసీఆరే మంత్రి పదవి ఇయ్యలేని కారణం చేతనే ప్రజలు రెచ్చగొట్టి ప్రజల ఉసురు ఒక కేసీఆర్. ఆ లెక్కలన్నీ వేరనమాట. అంటే నేనేమంటుండా, రెండు పార్టీలు ఒకటే. రెండు పార్టీలు ఇచ్చినటువంటి ఒక హామీలు నెరవేర్చడంలో కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో విఫలమైనడు. ఇదే రేవంత్ రెడ్డి గారి గిట సంవత్సర పాలనలో విఫలమైనటువంటి ఒక ఉద్దేశంతో అటు తిప్పి ఇటు తిప్పి రేపు అసెంబ్లీ పెట్టని, రేపు స్థానిక ఎలక్షన్లలో చూస్తారు కదా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఏం పోయింది. స్థానిక సంస్థల ఎన్నికలే బీఆర్ఎస్ పార్టీకి బలం అనుకుంటున్నారు. ప్రభుత్వం ఉన్నటువంటి వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీ ఎక్కడదండి? బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకతనే ఈసారి బీఆర్ఎస్ కలిసి వస్తాను వాళ్ళు అనుకుంటున్నారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రాంతీయ పార్టీ అయినటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీకి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో బలమైన నాయకుడు ఒక్కడే ఉంటాడు. అది నేషనల్ పార్టీ కాదు కదా. ఎస్, కాంగ్రెస్ పార్టీ ఉందనుకో, ఒక కాన్స్టిట్యున్సీలో 10 మంది బలమైన తలకేయాలు కనిపిస్తాయి. ఈయన కాకపోతే ఆయన ఒక పేరు చెప్పొచ్చు. భారతీయ జనతా పార్టీ ఉందనుకో, ఒక 15 పేర్లు కనిపిస్తాయి కాన్స్టిట్యున్సీలో. సరే, చిన్నో పెద్దో మంచో మొత్తుకో ఒక 20 ఏళ్ళ పనిచేస్తున్నాడు, ఒక 20 పేర్లు కనిపిస్తాయి. బీఆర్ఎస్ లో ఒకే ఏకైక పేరు కనిపిస్తుంది. ఒకవేళ ఏకైక పేరు పోయినట్టయితే బోడిలింగం ఏకలింగం. బీఆర్ఎస్ పార్టీగా నాయకుడే దిక్కున్నాడు కాన్స్టిట్యున్సీ. నియోజకవర్గాలకు ఇంకా ఇన్ఛార్జీలు కాదు, అసలు నాయకులే ఉండరు అంటున్నా, కార్యకర్తలు ఆడుంటారు అంటున్నా. రేపు సర్పంచ్ల కాడికి వెళ్ళి ఎంపీటీసీల కాడికి వెళ్ళి మాయమైపోయినారు. ఇవాళ సర్పంచ్లకు ఎంపీటీసీలకు కారణం వలసలే అంటారు. వలసలే. మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, టీఆర్ఎస్ చేసినటువంటి ఒక మూర్ఖమైనటువంటి ఒక ఆలోచన ద్వారా అక్కడ చేసినటువంటి ఒక కాంగ్రెస్ టీఆర్ఎస్లో సర్పంచులు, ఎంపీటీసీలు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు అసలు వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే బిల్స్ రాక నరక యాతన అనుభవిస్తున్నారు. మరి ఇవాళ కాంగ్రెస్ వచ్చి గిట్ట 11 ఏళ్ళు 7 సంవత్సరం గడుస్తుంది కదా, ఇప్పటికి గిట్ట వాళ్ళకి బిల్స్ ఇవ్వట్లేదు. రకరకాల కమిషన్ల పేరు మీద రకరకాల, అరే పెళ్ళాం పుస్తలు అమ్ముకొని కట్టిరు, అప్పులు చేసి కట్టినారు, వాళ్ళకి ఇవ్వండి, బిల్స్ ఇవ్వండి. ఏ ప్రభుత్వం అయితే ఏమున్నది, వాళ్ళని సహకరించండి. వాళ్ళందరినీ కాంగ్రెస్ చేర్చుకోవడం కోసం ఈరోజు కాంగ్రెస్ కుట్ర పన్నుతున్నది. స్థానిక ఎలక్షన్లలో మళ్ళీ వాళ్ళని గెలిపించాలనేటటువంటి ఒక ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ బలంగా చూస్తుంది. రామ్మోహన్ రావు గారు, గుడ్ ఈవినింగ్. సో ఒక 6 నెలల నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారం, హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టు స్పీకర్కే 4 వారాల గడువు ఇవ్వడం, ఆ తర్వాత మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్ళడం, డివిజన్ బెంచ్ ఈరోజు టైం బాండింగ్ అనేది ఏం లేదు, స్పీకర్కి అధికారాలు ఉంటాయి, ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చు. సో ఈ నిర్ణయానికి ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. ఎట్లా చూడవచ్చు? ఈ నిర్ణయం ఉంటుందనుకోవాలా, ఎప్పుడు ఉంటుందనుకోవాలా, గతంలో లాగానే యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతుందనుకోవాలా? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే ప్యానెల్ మిత్రులు నమస్కారం. నేను వాళ్ళ జిలేబీ చక్కెరలో పడదలుచుకోలేదు. ప్రజలు పడేస్తున్నారు సారా పార్టీలు. సారా పార్టీలు అంటే భూతపదం కాదు, ఇది సాంప్రదాయ రాజకీయ పార్టీలు. మేము పెట్టిన ముద్దు పేరు అంటే సారా మాస్తారు, డబ్బులు మాస్తారు, గెలుస్తారు. అన్ని పార్టీలు, ఏం తేడా లేదు. కనుక ఈ మాటల్లో కూడా ఏం తేడా లేదు, ప్రజలు గమనిస్తున్నారు. దయచేసి ఈ గురిగింత గింజ సామెతను వీళ్ళందరూ గుర్తు చేస్తున్నారు.